శాంతి, ఏమిటి ఇంత ఆలస్యమైంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికా? ఏమైంది? ఏమైంది శాంతి? నెల తప్పాను. అంటే? అంటే మన బడ్జెట్ లోకి ఇంకో బుజ్జోడు వస్తున్నాడు. అంటే? అంటే నేను ఉయ్యాల కొనబోతున్నాను రా. అంటే? అంటే నేను గుర్రమోటాడాలి రా అబ్బాయి. అయ్యో, అంటే ఏంటమ్మా? అంటే నువ్వు తండ్రి కాబోతున్నారా ముద్దబ్బాయి. నిజంగా? ఇంత సంతోష వార్త ఇంత డల్ గా చెప్తావా? బావా, ఏమిటి బాబు గారు, ఏమైంది? మీ బావమరిది గిరి మా తమ్ముడికి ఏమైంది? ఇంజనీరింగ్ కాలేజీలో సీటు రాలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకోబోయాట. తమ్ముడికి ఎలా ఉందమ్మా? ఏమో తల్లి, నువ్వు డబ్బు ఇవ్వలేదని లోన్ వస్తుందనుకున్నాను, రాలేదు. అలాంటప్పుడు వస్తే ఇస్తాను, లేకపోతే లేదని ముందే చెప్పాలి. ఖచ్చితంగా ఇస్తాను ఎందుకు చెప్పావు? నీ మాటలు నమ్మి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చినట్టే కలలు కన్నాడు అన్నయ్య. ఆ కలలు నిజం కాకపోయేసరికి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ఇన్ టైంలో తీసుకురాబట్టి గండం గడిచింది. వెళ్ళి చూడండి. నాయనా, ప్రాప్తం లేదని ఊరుకోవాలి కాని ప్రాణాలు తీసుకుంటారట తండ్రి. తమ్ముడు, ఏమిట్రా పని? పెదవ సీటు రాకపోతే పోయింది, గండం గడిచిందంతే చాలు. అసలు గండం ఇక ముందుంది. అవును, ఎమర్జెన్సీ కేసు కాబట్టి డాక్టర్లు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఇతనికి ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు పోలీసులు రావడం, ఆత్మహత్య నేరం కింద ఇతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది అసలు గండం. am I right? సారీ, నేనెవరో మీకు తెలియదు కదూ. మీ అమ్మాయి శాంతి పని చేస్తున్న ఆఫీసులో నేను జనరల్ మేనేజర్ని. నమస్తే సార్. నో 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 నో, నేను ఆఫీసులో మాత్రం జీఎంని, బయట దోస్తుని. అమ్మ శాంతి, నీ తమ్ముడు ఇలా ఆత్మహత్యకు పాల్పడాడని తెలిసి వచ్చాను. ఏమోయ్, ఇంజనీరింగ్ సీట్ రాకపోయినంత మాత్రాన ఆత్మహత్య చేసుకుంటావా? దిస్ ఈస్ టూ బ్యాడ్. చూడమ్మా, ఆ డబ్బు నేను ఇస్తాను. నాకు తెలుసు నువ్వెంత ఆత్మాభిమానం కలదానివో నాకు తెలుసు. దానంగా కాదమ్మా, అప్పుగా తీసుకో. నీ లోన్ వచ్చాక నాకు ఇచ్చేయి. మనం ఒక ఫ్యామిలీ, మనలో మనం ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలి. am I right? మ్యాన్, ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ దాటిపోయిందని దిగులు పడుకో. ప్రిన్సిపల్ దగ్గర నేను మాట్లాడతాను. చూడండి, పోలీస్ కేసు గురించి మీరేం వరి అవ్వకండి. ఆ గండం నేను గట్టెక్కిస్తాను. వస్తానమ్మా, వస్తాను. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. బాయ్. అమ్మ శాంతి, వెళ్ళొస్తాను. ఆఫీస్లో కలుద్దాం. అంత గొప్పవాడైనా ఎంత మంచి మనిషి అమ్మా. ఆపదలో ఆదుకున్న వాళ్లే అయిన వాళ్ళని ఆ భగవంతుడే ఈ రూపంలో వచ్చాడమ్మా. అమ్మ శాంతి, కొడుకు ఆత్మహత్య చేసుకోబోయాడన్న బాధ, ఆ తర్వాత బతికి బయటపడ్డాడన్న ఆనందం, రెండు డిఫరెంట్ ఫీలింగ్స్ ని వెంటనే ఈ బాడీ తట్టుకోలేకపోతుంది. వైట్ వాటర్ తాగకపోతే ఈ నైట్కి నాకు నిద్ర పట్టదు. ఒక్క 50 రూపాయలు ఉంటాయి ఇవ్వమ్మా. నా బంగారు తల్లి. ఏం లేదు అంకుల్, చాలా ఉందిలేవయ్యా. ఇదిగో బ్రహ్మం, నీ లుక్స్, నీ అబ్జర్వేషన్, నీ మూమెంట్స్ అబ్జర్వ్ చేశా. నువ్వు మా అమ్మాయి అందానికి, అపురూప సౌందర్యానికి పడిపోయావు. మొత్తానికి నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావన్న విషయం నాకు అర్థమైపోయింది. అవునంకుల్, మీ అమ్మాయి అందానికి, సృజనాత్మకతకి నేను పడిపోయా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని మళ్ళీ మాట తప్పవు కదా? తప్పనంటే అయితే ఇంకే శుభం. మామగారు, నా కాబోయే భార్యతోటి సరదా కాసేపు మాట్లాడుకోవచ్చా? ఓ, దానికే అభ్యంతరం. నిక్షేపంగా మాట్లాడుకోవాలి. నువ్వు తప్పుకో, బయలుదేరు. రంబా, ఏనా రంబా, రంబ రంబ రంబో. భూదేవి, మన ప్లాన్ సక్సెస్. ఒక అర్భకుడు దొరికాడు, అమ్మాయి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఒక్కసారి ఫుల్ గా చూపించమ్మా. చిలిపి కళ్ళు వంకరగా పెడతావమ్మా.
అక్కడ గుడ్డు పెడతావండి, రెండు ఒక చోట పెట్టు. ఒరిజినల్ షేప్ ఇంతే. ఒక కన్ను, సగం ముక్కు, సగం మూతి చూసి సృజనాత్మకత ఏమో అనుకున్నాను. దాని సీక్రెట్ ఇదే. దీనికి 30,000 తగలయ్యాలా? నో, నేను చేసుకోను. ఐ డోంట్ మ్యారీ యూ ఎట్ ఆల్. నన్ను పెళ్లి చేసుకోవా? యారా మాట ఇచ్చి తప్పుతావురా? నేను తప్పనంటే నేనెందుకు తప్పుతాను? ఒరే బ్రహ్మంగా, నీ బతుకు సృజనాత్మకత అంటే ఈ అరవింద దళాయతాక్షిని చేసుకొని జీవితాంతం అనుభవిస్తా. తమ్ముడు, హాస్పిటల్కి వెళ్తే డిశ్చార్జ్ చేశారని చెప్పారు. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉందిరా? కనబడ్డంలా, బతికే ఉన్నాను. లత, అమ్మా రామ్మా రా. వచ్చే నెల జీతం మాకు ఇవ్వడం కుదురుతుందో లేదో ఇప్పుడే చెప్పమ్మా. తీరా ఆ వేళటికి నువ్వు ఇవ్వడం కుదరదు అంటే ఇంటిల్లిపాది ఏను యోగయో చూసుకోవాలిగా. అయ్యో నా తల్లి, ఇప్పుడు నేనేమన్నాననే అంతలేసి శోకాలు? తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. ఇంకెప్పుడైనా నిన్ను పల్లెత్తి మాట అంటే నేను చచ్చినంత ఒట్టు. నేనేం తప్పు చేశారని అందరూ నన్ను అంటే అన్నానంటారు గాని మీ ఆఫీసర్ గారు 15,000 అప్పుగా ఇస్తానంటే వద్దన్నావట కదా. ఈ ముక్క ఆయన ముందంటే బాగుండదని ఊరుకున్నాను. అవును ఇస్తానన్నాడు, కానీ ఎందుకు ఇస్తానన్నాడు, నేను ఎందుకు వద్దన్నాను నీకు తెలిస్తే? కడుపును పుట్టినవాడు కడుపు నిండా తిండి పెట్టలేని దాన్ని నాకేం తెలుస్తాయమ్మా ఆఫీసు గొడవలన్నీ. రేపు వాడికి ఉద్యోగం వచ్చాక నువ్వు ఖర్చు పెట్టిందంతా హడా పైసలతో సహా తీరుస్తాడేమ్మా. వద్దే లత, పక్కింటికి వెళ్ళి కరిపాకు తెమ్మని పొద్దు సేపే. బాధపడతా. నీళ్లు పోసినా రాళ్ళేసినా పళ్ళున్న చెట్టుకేనమ్మా. నాలాంటి తుమ్మ మద్దుకు ఎవరు నీళ్లు పోయరు, రాళ్ళు వేయరు. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ మనసు నేను అర్థం చేసుకోగలనమ్మా. నేను పట్టించుకోకపోయినా ఈ కుటుంబాన్ని రోడ్డు మీద పడకుండా నువ్వే కాపాడుకుంటూ వస్తున్నావమ్మా. నీకింత కష్టం కలిగితే నాకే కలిగినంత బాధగా ఉందమ్మా. ఈ బాధ పోవాలంటే వైట్ వాటర్ పడాల్సిందే. ఓ 50 రూపాయలు ఇవ్వమ్మా. నా బంగారు తల్లి. అసలు నాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అంత చోటంటారా మీరు? జోకులేకు. పేయింగ్ గెస్ట్ అంతా మంచి ఫుడ్ పెడతానని మీ అమ్మా నాన్న మోసం చేశారు. కిటికీ సందులోంచి తలుపు సందులోంచి చూసి నువ్వు నన్ను మోసం చేశావు. అసలు మీ కుటుంబమే కాదు, కుటుంబమే. ఒరే బ్రహ్మం, అమ్మో మూడుగాడు వీడు వచ్చాడంటే నా పెళ్ళ ముందే నా మాడు పగల కొట్టిస్తాడు. పోదాం పద. ఏమిట్రా మొహం చాటేస్తున్నావు? నేనంటే భయమా? అబ్బే, నువ్వంటే నాకు భయం ఎందుకురా? సంతోషం. సరే పద, అలా వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. నేను తిన్ను. నువ్వు అక్కడికి వెళ్తే పిచ్చి మూట్లో ఏదో మాట్లాడేస్తావు. వాళ్ళు నా వీపు 12 ముక్కలు చేస్తారు. చచ్చా, ఎప్పుడు అలా మూలోకి పోనురా. నేను రాను బాబోయ్, నేను రానంటాను కదా. పోనీ మీరు మాట్లాడుతూ ఉండండి అన్నయ్య గారు, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ పట్టుకొస్తా. ఆ పని చేయమ్మా, వెళ్ళరా పో. రే, అసలు విషయం ఏమిటంటే, వద్దు, నువ్వు ఇక్కడేమి చెప్పొద్దు. అదిగో ఆ కనపడుతుంది చూడు, ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. అక్కడ జనం ఎవరు ఉండరు. నీ ఇష్టం వచ్చేది చెప్పొచ్చు, నాకే ప్రాబ్లం ఉండదు. సరే పద. అయినా అసలు నన్ను చూడగానే అలా భయపడుతుంటావేట్రా నువ్వు? భయం కాదురా, సంతోషం, చాలా సంతోషం. నువ్వు నన్ను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చేసినా నేను చాలా సంతోషంగా ఉంటాను రా. ఇప్పుడు చెప్పరా, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు. ఫ్రీ అండ్ సేఫ్టీ. ఏ సేఫ్టీ నా మొహం? అది కాదురా, నీకే నువ్వు హాయిగా పెళ్లి చేసుకున్నావు. నా చెల్లెల పెళ్లి గురించారా నా దిగులు? నీ చెల్లెల పెళ్లి గురించి దిగులేందుకురా? అమ్మాయి రామారావు ప్రేమించింది కదా. ఇప్పుడు నెల కూడా తప్పింది. చేసుకుంటే వాడే చేసుకుంటానంటుంది. అవును, మరి వాడి వల్ల నెల తప్పినప్పుడు వాడిని చేసుకోవాలి కానీ ఇంకోటి చేసుకుంటే ఏమవుతుంది? కానీ వాడు చేసుకొని ఉంటున్నాడే. ఎందుకు? ఎందుకేమిటి? నేను వెళ్ళి అడిగితే మీ కులం నా కులం ఒకటి కాదు, అయినా మా అమ్మా నాన్న ఒప్పుకోరు, నాకు వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందన్నాడు రా. అది కాదురా, నాకు తెలియక అడుగుతాను. నువ్వు మా చెల్లెలతో కలిసి పార్కుల వెంట తిరిగినప్పుడు, మా చెల్లెలతో కలిసి సినిమాల వెంట తిరిగినప్పుడు అడ్డు రాని కులం ఈ రోజు నా చెల్లెలు పెళ్లి చేసుకోవడానికి గట్ట వచ్చిందా నీకు?
ఇప్పుడు నువ్వు వేరే పిల్లని పెళ్లి చేసుకున్నావు, బాగానే ఉంది. మరి దాని పరిస్థితి ఏమిటో చెప్పరా? చెప్పు. నిన్ను నమ్మి వచ్చినందుకు అది ఏ నుయ్యో గుయ్యో చూసుకోవడమేగా, కడుపు అయితే చేసావురా. ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటి? నిన్ను నమ్మినందుకు అది ఏ బస్సు కిందనో ఏ రైలు కిందనో పడి చావటమే కదరా. చెప్పరా, చెప్పు. ఊరుకోరారే. మీ చెల్లెలకి కడుపు చేశారండి? అవునమ్మా, చెప్పుకుంటే నా కడుపు తరుక్కుపోతుంది. ముదరస్తపు సచ్చినోడా, ఎవరు ఊహించని దూర తీరాలకు తీసుకెళ్తారు అంటే నా మీద ప్రేమ ఉందనుకున్నాను. ఏమిట్రా, ఐస్ క్రీమ్ తో నేను ఇలా కొట్టేసి అలా వెళ్ళిపోయింది? నాకేం అర్థం కావట్లేదురా. నీకేమీ అర్థం కాదురా. నీకెందుకు అర్థం అవుద్ది? నువ్వు మంచి మూడ్ లోకి వెళ్ళిపోయి నీ చెల్లెలకి నేనే కడుపు చేశానని చెప్పావు కదా, దాంతో చాలా సంతోషించి ఇలా చేసి వెళ్ళిపోయిందిరా మా ఆవిడ. అబ్బా, నువ్వు ఎందుకు కొట్టావో కూడా నాకు అర్థం కావట్లేదురా. వాట్ జోక్ సార్. హలో మా. హే శాంతి, ఏంటి అలా చూస్తున్నా? మీ జిఎం గారు మన ఇంటికి రావడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావు కదా. ఈజ్ గ్రేట్, సో గ్రేట్, గ్రేట్ గ్రేటర్. ఎంత ఆలస్యం అయిందేంటి? తమ్ముడు చూడ్డానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. శాంతి, నీ తమ్ముడి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందమ్మా? నీ దయ వల్ల శరీరం బాగానే ఉంది, మనసు మాత్రం పూర్తిగా పాడైపోయింది. ఓహో, అలాగా. శాంతి, ఈయన కూడా ఇక్కడే భోజనం చేస్తారు. త్వరగా వంట చేసి ఇద్దరికి వడ్డించే. మీరు సరే లోపలికి వస్తారా? కావాలంటే లోపలికి ఎంతన్నా పోస్తాను, కానీ లోపలికి వచ్చే ఓపిక మాత్రం లేదు. శాస్త్రకారులు స్త్రీని కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ. మీ భార్యని చూస్తుంటే ఆ శ్లోక గుర్తొచ్చింది. యు ఆర్ వెరీ వెరీ లక్కీ మ్యాన్. అవును సార్, నేను చాలా లక్కీ. మంచి వైఫ్, గ్రేట్ జీమ్. నా నిద్ర వస్తుంది సార్, నేను వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. టేక్ కేర్. ఇంట్లోకి రాగలిగిన వాడిని బెడ్రూమ్ లోకి రావడానికి ఎంతో టైం పట్టదు. ఇంకా ఉంది. లిక్కర్ తాగడానికి నా దగ్గర స్పెషల్ పర్మిట్ ఉంది. ఓ ఫెలో, నీ మొగుడు దగ్గర అది లేదు. ఇప్పుడు నేను తలుచుకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రేడ్, నీ మొగుడు అరెస్ట్, అంతుంది. కానీ నేను ఆ పని చెయ్యను. ఎందుకో నీకు తెలుసు, నాకు తెలుసు. ఏమండి, లేవండి, వాడు